అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోరు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం తీసుకోకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అరుణాచలం. అరుణాచలం మీలో ఎంతమంది వెళ్ళారు? ఇప్పటి వరకు విజిట్ చేసిన వారు ఎంతమంది ఉన్నారో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ టైం తీసుకున్న మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. అరుణాచలం తిరువన్మలైలో ఉన్న ఈ టెంపుల్ ఎందుకంత ఫేమస్? శివుడు జరిగిన ప్లేస్ అంటారు అరుణాచలం. 35 ఎకరాలలో ఉన్న ఈ టెంపుల్ మొత్తం గుట్ట చుట్టూ కలుపుకుంటే 25 ఎకరాలు ఉంటుంది. ఇంత అద్భుతమైన వ్యూ పాయింట్ పైనుంచి మీరు ఒకసారి రమణ మహర్షి ఆశ్రమం చూస్తే మీకు తెలుస్తుంది. ఈ టెంపుల్ ని చూసిన ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుంది అంటారు. 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలు మీరు చుట్టూ తిరుక్కుంటూ వెళ్తే గిరి ప్రదక్షిణలో కాళ్ళకు బొబ్బలు వస్తాయి. బట్ ఓకే, అయినా పర్లేదు అని. ఎందుకు? ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదు. ఈ తిరిగే ప్రదక్షిణంలో నేను కూడా అరుణాచలం గురించి తెలుసుకొని నేను చాగంటి గారు చెప్తే విన్నాను. చాగంటి గారి ప్రవచనం చూసి నేను అరుణాచలం విజిట్ చేశాను. ఎంత గొప్పగా ఉందంటే పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రాన్ని నా లైఫ్ లో ఇప్పుడు చూడలేదు. నేను తిరుపతి వెళ్ళాను, అన్ని వెళ్ళాను. తిరుపతి ఓకే బెటర్, బట్ అరుణాచలం అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్. మీరు ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి మీరు బయటకు వస్తే మళ్ళీ బయటికి రారు. మీరు ఆశ్రమంలో ఉండిపోతూ ఉంటారు. అక్కడ ఫారినర్స్ ఎందుకుంటున్నారు? నేను చూస్తే ఏంటంటే ఫారినర్స్ చూసిన తీరు, వాళ్ళు తిరిగే తీరు చూస్తే నాకు ఏంటంటే మన ఇండియన్స్ అయ్యండి, మన హిందూస్ అయ్యండి, మనం ఆ టెంపుల్ విజిట్ చేయడానికి 1 year 1.5 year 2 years ఎప్పటి నుంచో అనుకుంటుంటే నాకు రీసెంట్ గా 1 year బ్యాక్ నేను అరుణాచలం టెంపుల్ విజిట్ చేశాను. ఎంత బాగుందో అంటే మీరు ఒకసారి వెళ్ళి రండి. వెళ్ళొచ్చిన తర్వాత మీరు మీ ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నానో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా అలానే చెప్పుకుంటారు. అరుణాచలం టెంపుల్ అనేది ఒక టెంపుల్ కాదు, పీస్ ఆఫ్ మైండ్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీకు మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులు కానీ మిగతా ఏదైనా కానీ అంతా మర్చిపోయి ఫ్రెష్ మైండ్తో వస్తారు. అరుణాచలం అని అందుకే అంటారు. చాగంటి గారు ఒక శ్లోకం చెప్తారు ఏంటంటే, చాలా మంది వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, వెళ్ళాలనుకుంటే వెళ్ళవు. అతని అనుగ్రహం, ఆ శివుని అనుగ్రహం ఉంటేనే, రమ్మని పిలిస్తేనే నువ్వు వెళ్తావు. అందుకు ఎవరికి పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుంటారు. గిరి ప్రదక్షిణ గురించి మనం మాట్లాడుకోవాలి. గిరి ప్రదక్షిణ లింగాలు, ఆ 8 లింగాలు మనం గిరి ప్రదక్షిణ చుట్టూ తిరుగుతాం కదా. ఆ 8 లింగాలు ఏంటంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క స్ఫూర్తిదాయకం. అంటే మనం చేసే తప్పులని మనం ఆ చుట్టూ తిరుగుతుంటే వెళ్ళిపోతాయి. మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. అందులో నుంచి నువ్వు ఈక్కుంటూ బయటకు వస్తే నీకు ఈ జన్మకు మోక్షం దొరికినట్టే, జన్మలకు మోక్షం దొరికినట్టే. మోక్ష మార్గం అనేది చాలా ఫేమస్. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. మీరు ఆ లైన్ కట్టి మనం సినిమా టికెట్లకు లైన్ ఎలా కడతామో అంతకు మించిన లైన్ మోక్ష మార్గం దగ్గర ఉంటుంది. అదంత ఈజీ కాదు. మనం అందులోకి లీడ్ కావాలి, బయటికి రావాలి. కొన్ని నాది ఫోటో మీకు స్క్రీన్ చేస్తాను చూడండి. 8 లింగాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒక్కొక్క లింగం గురించి మీకు ఇప్పుడు ఒక పేరు చెప్తాను. అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఇంద్రలింగం, తర్వాత కుబేర లింగం, ఈశాన్య లింగం, యమలింగం, అగ్నిలింగం, తర్వాత వరుణలింగం. ఈ 8 లింగాలు ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ప్రసిద్ధి. ఇవి ఏంటంటే ఈ 8 మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తాం కదా. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. మనం మొక్కుకొని రావాలి. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం ఈ 8 లింగాలు ఏంటంటే ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. మీరు వెళ్ళి దాన్ని సందర్శించి మొక్కుకొని రావాల్సి ఉంటుంది. తర్వాత చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం ప్రతి టెంపుల్ కి మనం విజిట్ చేయాలి, మొక్కుకోవాలి. మనకు ఏదైతే కోరిక ఉంటుందో అది కోరుకొని బయటకు వచ్చేసి మళ్ళీ తిరుగుతూనే ఉండాలి. గిరి ప్రదక్షిణ అనేది చాలా టైం పడుతుంది. పేషెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రదక్షిణ చేయాలి. లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కానీ అంత ఈజీ కాదు. ఫస్ట్ మంచిగా సరదాగానే ఉంటుంది కానీ తర్వాత ఒక 2 లింగాలు దాటిన తర్వాత అసలు స్టోరీ తెలుస్తుంది.
కానీ నేను ఎర్లీ మార్నింగ్ అయితే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది మనం ఇష్టం వచ్చినప్పుడు పోవద్దు. ఆఫ్టర్ 11 తర్వాత వెళ్ళారంటే మనకు ఏంటంటే సూర్యుడు పైనుంచి మనకు వస్తుంది చూస్తాడు కాబట్టి రోడ్డు మొత్తం వేడి వేడిగా ఉంటుంది. ఆ, ఎందుకంటే మనం నడుస్తుంటే మనకు ఉత్తగా నార్మల్గా చెప్పులు లేని కాళ్ళతో నడవాలి కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. ఎన్ని పనులు ఉన్నా కానీ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయాలి. అందరు చేయాలని చెప్తున్నా. ఎందుకంటే చేస్తే మీకు కొన్ని జరిగేటి జరుగుతాయి. కొన్ని ముక్కొని చేసుకోండి బెటర్. తర్వాత టెంపుల్కి విజిట్ చేసేటప్పుడు ఏంటంటే మనం పంచలోనే వెళ్తే బెటర్. మాక్సిమం పంచలోనే లోపలికి వెళ్ళాలి. పంచతోటి వెళ్తే కొంచెం సాంప్రదాయంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ టెంపుల్ మనం హిస్టరీ గురించి ఒకసారి చూద్దాం. ఇది 9th సెంచరీకి చెందిన ఒక టెంపుల్. దీన్ని చోళ రాజులు బిల్డ్ చేశారు. తర్వాత విజయనగర రాజులు ఏంటంటే దాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇది తిరువన్మలై అనే జిల్లా, అంటే ఇక్కడ చెన్నైలో మద్రాసులో ఉన్న తిరువన్మలైలో ఉంటుంది టెంపుల్ ఉంది. ఇది ఈ టెంపుల్ ఇంత ఫేమస్ కావడం ఎవరు అంటే రమణ మహర్షి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రమణ మహర్షి గొప్ప ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ రమణ మహర్షి ఏంటంటే దేవుడు అని చెప్తారు. దైవ 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 సమానుడు, అంటే దేవునితో పోల్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రమణ మహర్షి. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే నేను ఒక ½ అందులో ఉన్నా. పీస్ ఆఫ్ సైలెన్స్, అసలు సైలెంట్ మాట అనేది అక్కడ వినపడదు. సైలెన్స్ మొత్తం ఎక్కడ చూసినా. వాతావరణం కూడా ఎట్లుంటుంది అంటే మన పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందో అట్లుంటుంది. అంటే అందులోకి వెళ్ళిన వారు బయటికి రావాలంటుంది. అక్కడ మనం స్టే కూడా చేసుకోవచ్చు. అక్కడ మీరు ముందు బుక్ చేసుకోవాలి. ముందు బుక్ చేసుకుంటే అక్కడ ఒక రోజు స్టే కూడా చేయొచ్చు. రమణ మహర్షి ఆశ్రమంలో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆఫ్టర్నూన్ తర్వాత ఫుడ్ అక్కడ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసుకోండి. నేను ఎలా అంటే మేము ఒక తప్పేం చేసామంటే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమం తర్వాత ఒక కొండ ఉంటుంది పైన. అతను రమణ మహర్షి ఎక్కడెక్కడ తిరిగేవాడు, ఎక్కడెక్కడ ఉండేది ఆ కొండ ఎక్కిన తర్వాత మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. అది చాలా పెద్ద మిస్టేక్ అది. అలా మీరు చేయొద్దు. మీరు ఒక సపరేట్గా టైం తీసుకొని ఈ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చూడండి. ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటంటే 217 ఫీట్ల రాజగోపురం. ఇండియాలోనే ఇంత పెద్ద ఇండియాస్ లార్జెస్ట్ రాజగోపురం అంటే అరుణాచలంలోనే ఉంది. తర్వాత ఏంటంటే 1000 పిల్లర్డ్ హాల్, అంటే 1000 పిల్లలతో కూడిన ఒక హాల్. ఇది ఇండియాలోనే పెద్ద హాల్ ఇది. మనకు నార్మల్గా ఆ టైంలో రాజుల కాలంలో సభలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ హాల్. అంత పెద్ద హాల్ ఆ టైంలో ఎలా కట్టారో దండేసి దండం పెట్టాల్సిందే. మామూలు టెక్నాలజీ కాదు. ఎందుకంటే ఆ టైంలో 1000 పిల్లర్తో కట్టడం అనేది ఆషామాషి. మన వరంగల్లో ఉంది. దాని తర్వాత మనకు అరుణాచలంలో చూస్తున్నాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే 25 ఎకరాల, మీకు వీడియో స్టార్టింగ్ కూడా చెప్పాను, 25 acres మొత్తం ఈ గుడి చుట్టూ ఉండే గుట్టతో సహా కలుపుకొని ఆ గిరి ప్రదక్షిణతో కలుపుకొని మొత్తం కలిపి 25 ఎకరాలు. ఈ 25 ఎకరాల టెంపుల్ అనేది మాక్సిమం ఇక్కడ మన తిరువన్మలైలోనే ఉంది. తర్వాత తిరుపతి ఇంకా చాలా. ఈ టెంపుల్లో ఉన్న గత చరిత్ర గురించి చూసుకుంటే ఒక 2 అద్భుతాలు జరిగినాయి. ఆ అద్భుతాలు ఏంటంటే ఒక 2 భార్యాభర్తలు అరుణాచలం గురించి తెలుసుకొని దర్శించుకుందామని వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ టెంపుల్కి వచ్చారు. వాళ్ళు మామూలుగా ఆ టైంలో ఏంటంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి నడుచుకుంటూ వాళ్ళ ఊరు నుంచి బయలుదేరేసరికి ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చీకటి అయింది. ఆ చీకటైన ప్రాంతంలో వాళ్ళ దగ్గర వెళ్తురు లేదు, ఏం లేదు కాబట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చూస్తూ ఉండగా దూరంలో ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి పక్క పొంటి దీపం పట్టుకొని ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ 2 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ ఇద్దరు పోయి వాళ్ళిద్దరిని అడిగితే, ఈ అరుణాచలం కొండ దగ్గరికి దారి ఏంటని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటంటే ఈ 2 భార్యాభర్తలకు నేను తీసుకెళ్తాను అని ఆ కొండ చుట్టూ తిప్పి గిరి ప్రదక్షిణ అదే రోజు నైట్ చేయించి గుళ్ళోకి తీసుకెళ్లి అక్కడ ఇద్దరు మాట్లాడతారు. వాళ్ళకు వీళ్ళ చుట్టూ తిరిపించినంత వరకు కనిపించిన వాళ్ళు గుడిలోకి వెళ్ళినాక మాయమైన తర్వాత తెల్లారిపోయి ఊళ్ళో వాళ్ళకు 2 పేర్లు చెప్తారు. ఆ పేర్లు చుట్టుపక్కల ఎక్కడ తిరగినా అని అసలు ఆ పేర్లతో మనుషులే లేరని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది పోలీస్ రికార్డులో కూడా ఉంది. ఈ పేర్లతో పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు అడిగితే, అంటే ఈ మనుషులు నిజంగా ఉన్నారా లేదా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ పేర్లతో దరిదాపుల్లో కూడా అక్కడ తిరువన్మలలో కాదు ఆ తమిళనాడులోనే ఎవరు లేరు అని తెలియదు. ఓకే, దీన్ని చూస్తే ఇది అంటే దేవుడే వాళ్ళ 2 భార్య భర్తలు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించి
టెంపుల్లోకి తీసుకెళ్ళాడని అక్కడ చరిత్ర మనం చెప్పుకుంటుంది. ఓకే, దీని గురించి ఇది మనకు అందరికీ తెలిసిన చరిత్రే కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే వీడియో ద్వారా తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు భార్యాభర్తలే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరైనా కానీ ఒక అద్భుతమైన ఈ టెంపుల్కి దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ టెంపుల్లో ఉండే కొన్ని అద్భుతాలు మీరు చూస్తారు. ఏంటంటే ఆ కొండ, మీరు రమణ మహర్షి ఆశ్రమం అయితే ఎక్కండి ఫస్ట్. ఆ కొండ పైన సాక్షాత్తు శివుడే నిలిచిన చోటు. ఆ చోటును ఎలా మిస్ అవుతున్నారు? వెళ్ళండి, సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో నెక్స్ట్ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. మీ రాజు టాక్స్. థ్యాంక్ యూ.